వెతికినప్పుడు ఏం జరిగిద్దో నేను ఒక మాట చెప్తాను. హడ్సన్ టైలర్ గారు అని ఒక మంచి దైవ సేవకుడు. ఆయన దేవుని సేవలోకి రాకముందు ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. పార్క్ గారు అని ఒక మంచి కంపెనీ పెట్టింది. ఆ పార్క్ గారు వాళ్ళ భార్య ఇద్దరు కలిసి పెద్ద కంపెనీ పెడితే ఆ కంపెనీలో ఉద్యోగస్తుడు. బాగా సాఫీగా జరిగిపోతున్నటువంటి వ్యాపారంలో బాగా లాభాలు వచ్చినాయి. కొంతకాలానికి ఏమైందంటే పార్కర్ భార్య చనిపోయింది. చనిపోయలేకే బాగా నిరాశ పడిపోయాడు యజమానుడు. బాగా అన్యోన్యంగా ఉండేవాళ్ళు, భార్య భర్తలు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. సరే ఏం చేయాలి అని ఆలోచన చేసి హడ్సన్ టైలర్ గారికి బాధ్యతలు అప్పచెప్పారు. కంపెనీతో పాటు కంపెనీలో ఉన్నటువంటి